నమస్తే. దిస్ ఈజ్ అడ్వకేట్ అశోక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి చాలామంది అబ్బాయిలు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకోవడం, ఈ గొడవల్లో 498 అని, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఇలా రకరకాల చట్టాలను ఉపయోగించుకొని మా మీద తప్పుడు కేసులు పెడతారు. సర్లే ఈ కేసెస్ అన్నీ భరించలేక ఈ మ్యారేజ్ వద్దు, ఏమొద్దు డివోర్స్ తీసుకుందాం అని డివోర్స్‌కి అప్లై చేస్తే, డివోర్స్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ ఫైల్ చేసి నెలకి లక్షలు లక్షలు డిమాండ్ చేస్తారు. ఈ తలకాయ నొప్పంతా ఎందుకు? పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్‌షిప్ లాంటివి పెట్టుకొని లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే పెళ్లయిన తర్వాతే కాదు కేసెస్ పెట్టేది. పెళ్లవ్వకుండా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే అమ్మాయిలు కేస్ పెట్టే అవకాశం ఉంది. ఎలా అంటే డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టం అంటాం గదా! ఈ చట్టం ప్రకారంగా ఒక అమ్మాయి, అబ్బాయి ఇలా లివింగ్ రిలేషన్‌షిప్ లాంటివి రిలేషన్స్ పెట్టుకొని ఒక ఇంట్లో కలిసి ఉండడాన్ని డొమెస్టిక్ రిలేషన్‌షిప్ అని అంటారు. ఈ డొమెస్టిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయి మీ మీద నన్ను కొట్టాడనో, తిట్టాడనో, హెరాస్ చేస్తున్నాడనో కంప్లెయింట్ గాని ఇచ్చిందంటే, ఈ యాక్ట్ ప్రకారం మీ మీద కేస్ బుక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ గూడా అయిపోతుంది. కాబట్టి కేసెస్ అనేవి పెళ్లయిన తర్వాతే గాదు, పెళ్ళికి ముందు అంటే ఇలాంటి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు గూడా పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి లా గురించి తెలుసుకోకపోతే మీరు ఖచ్చితంగా తప్పుడు కేసులను ఫేస్ చేయాల్సిన దుస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా వయలెన్స్ జరిగి భర్త చేతుల్లో తన్నులు తింటూ, అత్తమామల చేతిలో హెరాస్మెంట్ ఫేస్ చేస్తూ, ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోకుండా మౌనంగా భరించే వాళ్ళు గూడా ఉన్నారు అమ్మాయిలు. ఇంకొక పక్కేమో ఎలాంటి హెరాస్మెంట్ లేకపోయినా, భర్త బాగా చూసుకున్నా, అత్తమామలు బాగా చూసుకున్నా, వాళ్ళ మీద తప్పుడు కేసులు ఫైల్ చేసి డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు గూడా ఉన్నారు ఎక్కువ శాతం. కాబట్టి లీగల్ అవేర్‌నెస్ అనేది ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తప్పుడు కేసుల నుంచి ఎలా బయటపడొచ్చని జెప్పి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. ఇంకెవరన్నా చూసుండకపోతే చూడండి. ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.